అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరము జూలై మాసము 25వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము పంచుకొనుడి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14 మరియు 15 వచనం యందు క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనక అందరూ మృతి పొందితిరనియు, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందననియు నిశ్చయించుకొనుచున్నాము. దేవుని ప్రసన్నతకును పంచుకొంటకును ఒక సంబంధము ఉండుటను గ్రహించుచున్నాను. కొన్ని సమయముల యందు మన యొక్క సాక్ష్యములను, ప్రేమను, మేలుకరమైన చర్యలను పంచుకొనుచున్నాము. దాని తర్వాత ప్రార్థించుటకు ప్రారంభించుచున్నప్పుడు ఒక దైవిక సంతోషముతో ప్రభు యొక్క ప్రేమగల ప్రసన్నత మనలను హక్కున చేర్చుకుంటూను గ్రహించగలం. ఒక రోజున మా యొక్క తండ్రి గారు వీధిలో ఒంటరిగా నడిచి వెళ్ళుచున్నప్పుడు ఆయనకి ఎదురుగా ఒకరు వచ్చి చూడారు. ఆయన మా తండ్రి గారి తట్టు తిరిగి చూచి, దగ్గరలో ఏదైనా ధర తక్కువ గల భోజనశాల ఉన్నదా? అతిపెద్ద భోజనశాలకు వెళ్ళుటకు నా వల్ల కాదు అని చెప్పాను. ఆయన చెప్పిన మాట వినగానే ఆయన వద్ద చాలినంత డబ్బులు లేదు అన్న సంగతిని మా నాన్నగారు గ్రహించుకున్నాను. కావున ఆయనకు సహాయము చేయవలను అని ప్రేరేపింపబడాను. మా నాన్నగారు తన వద్ద ఉన్న 100 రూపాయలను ఆయనకి ఇచ్చి, దీన్ని మీ వద్ద ఉంచుకునుడి, దగ్గరలో ఒక పెద్ద భోజనశాల ఉన్నది, సంతోషంగా తిని వెళ్ళండి అని చెప్పాను. ఆయన ఎవరు అన్న సంగతి మా తండ్రి గారికి తెలియదు. ఆయనకు డబ్బు ఇచ్చిన మా తండ్రి గారు ఎవరు అను సంగతి కూడాను ఆయనకు తెలియదు. మా నాన్నగారు ఇంటికి వచ్చి ప్రార్థించుటకు ప్రారంభించినప్పుడు ఆయనకు తెలియని ఒక సంతోషము ఆయనలో నిండి పొర్లునట్లుగా చేశాను. ఆ దినమంతయును దేవుని యొక్క ప్రత్యేకమైన కృప ఆయన్ని ఆదుకొనెను. అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసి తిరిగనక నాకు చేసి తిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని ప్రభు మా నాన్నగారితో మాట్లాడటను గ్రహించి ఆనంద బాష్ప బిందువులు రాల్చాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40 వచనం. కొన్ని సమయముల యందు ప్రభు మీకు చేసిన మేళ్లను మరొకరితో పంచుకొనుచున్నప్పుడు ఒక గొప్ప సంతోషమును, దేవునికి ప్రసన్నతను మీ వలన గ్రహించగలరు. యవనస్తులు గ్రామ పరిచర్యకు వెళ్ళి సాయంకాల సమయంలో తిరిగి వచ్చి ఆలయం ఎదుట నిలబడి పాటలు పాడి ప్రభును స్తుతించుచు ఉండుటను చూచి ఉన్నాము. జయం జయం హల్లెలూయా, జయము జయము ఎల్లప్పుడు, యేసునాథుని నామమునకు జయము జయము ఎల్లప్పుడు అని ఆ పాటను పాడి స్తుతించి మహిమపరుచుతున్నప్పుడు దేవుని ప్రసన్నత కొలత లేకుండా దిగిరాగా ఉల్లసించుటను నేను చూచి ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క ప్రసన్నత మీలో నిండి పొర్లుచున్నప్పుడు మీ యొక్క ప్రేమ సాక్ష్యమును ఇతరులతో తప్పకుండా పంచుకునుడి. నేటి ధ్యానమునకి మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలైనగా అది ఆయనను ఎరుగలేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 37, 38 మరియు 39 అధ్యాయం. సాయంత్రం అపోస్తల కార్యములు 26వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.